అందరికీ నమస్కారం. ఇది ఒక మోటివేషనల్ స్పీచ్ కాదు. ఇది ప్రపంచ చరిత్రను మలిచిన ఉపన్యాసం. 1893 సెప్టెంబర్ 11 అమెరికా దేశం చికాగో నగరం. ప్రపంచ మతాల ప్రతినిధుల మధ్య ఒక్క భారతీయ సన్యాసి నిలబడ్డాడు. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆయన పేరే స్వామి వివేకానంద. ఆయన పలికిన మొదటి వాక్యం వినగానే ప్రపంచం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. ఇప్పుడు మీరు వినబోయేది చరిత్రలో లిఖితమైన అదే అమర ప్రసంగం. ప్రపంచంలో మొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. సూర్యుడు తిరగడం లేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరాహిమివరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు, మేము ఋషులు అన్నాం. అందుకే మా ధ్యానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది జరగబోయే పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుని చూస్తాం, చెట్టులో దేవుని చూస్తాం, ఆఖరికి విష సర్పాల్లో కూడా దేవుని చూసే విశాల భక్తిభావం మా సాంప్రదాయం. అసలు దేవుడంటే ఎవరు? ఎవరి ఆజ్ఞచే గాలి వీస్తుందో, ఎవరి కనుచూపులో అగ్ని దహిస్తుందో, ఎవరు తరిస్తే మృత్యు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రహిత శక్తియే దేవుడు. నీటిని కొందరు నీరన్నట్లే, కొందరు పానీ అన్నట్లే, మరికొందరు వాటర్ అన్నట్లే పేర్లు మారిన నీరు ఒక్కటే, దేవుడు ఒక్కడే. మార్గాలే వేరు, మతాలే వేరు. అసలు మతం అంటేనే మానవత్వం. వృక్షశాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు, మతాన్ని గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణానికి దారి తీయాలి. ఈ దేశంలో జాతీయ సమైక్యత వెల్లువిరియాలంటే ముందు పరమత సహనం పాటించాలి. ఓ మహాప్రబోధకులారా, విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి, యోచన చెయ్యండి. దేశ దేశాలకు అతీతమై, కాల కాలాలకు అతీతమై, ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక ఇస్లాం మతంగా కాక, ఒక హైందవ మతంగా కాక, సర్వ మతాల సారాన్ని ఇముడ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భవించాలి. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి శ్రీకారం పలకాలి. అప్పుడు నెలకొంటుంది ప్రపంచ శాంతి, ప్రజలకు మనశ్శాంతి. ఓ మహాప్రబోధకులారా, ఈ సర్వమత సభ సాకారమై ఘన విజయమై ఏదో ఒక కాలాన, ఏదో ఒక రోజున సహకారం, కారుణ్యం, ఆత్మీయత, ఐక్యత, శాంతి, ఈ పంచభూతాల వంటి 5 కమాండ్మెంట్స్ని అన్ని మతాల పతాకాలపై సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణ వారిని స్మరిస్తూ ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వలన నిబద్ధత,
జై భారత్. లెండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఇది ఒక యుగానికి చెప్పే మాటలు కాదు. ఇవి ప్రతి మనిషి ఆత్మకు ఇచ్చిన పిలుపు. మతం పేరుతో విడిపోయిన మనసులను ఒకటిగా చేయాలన్న ఆర్తి ఇది. దేశాలకు అతీతంగా మానవత్వాన్ని గుర్తు చేసిన స్వరం ఇది. ఇలాంటి ఉద్వేగభరితమైన పాజిటివ్ మైండ్ సెట్ని తట్టిలేపి గూస్ బంప్స్ తెప్పించే ప్రసంగం కోసం మా ఈ వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.